ఏదన్నా కానీ బాగా మనకు కొత్తగా చూపించాలని ఎంత ప్రయత్నించానో అలా చేసినప్పుడే ఇలా ఏదో ఒకటి జరిగేస్తుంది. ఎలా చేసినానో చూసేయండి. 2 ఎగ్స్ అండి, అలాగే క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర చిన్నగా కట్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. అన్నీ చిన్నగా కట్ చేసుకోండి, మనకు ఆమ్లెట్కి కదా. అలాగే ఉప్పు, కారం, కొంచెం పసుపు, అలాగే కొంచెం చికెన్ మసాలా వేస్తానండి. కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ కలిపేస్తాను. అలాగే మనకు 2 ఎగ్స్ తీసుకున్నాక కొట్టేసేద్దాము. ఇవి కానీ బాగా బీట్ చేయండి, మనకు బాగా కలిసిపోవాలా. స్టవ్ ముట్టించేసి ఇది రొట్టె పెనం పెట్టుకున్నానండి, మన జొన్న రొట్టె పెనం. ఆయిల్ వేసి ఆమ్లెట్ వేసేసిన చూడండి. ఓ పక్క కాలింది, ఇంకో పక్క తిప్పేద్దాము. చూడండి, ఇంకో పక్క కాలింది, పక్క తీసేసుకుంటా. ఇంకొక ఆమ్లెట్ వేసేసుకుంటా. మరి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆమ్లెట్ వీరింత పలసాగండి. అప్పుడు మందం వేసినానండి, ఇప్పుడు అందుకే పలసాగా వేస్తాను. చూడండి, మనకు రౌండ్ వచ్చేకి చుట్టూరుగానే అనేస్తాను. ఓ పక్క కాలింది, ఓ పక్క తిప్పేసిన చూడండి. తీసేసుకున్నాం, 2 కాలినాయి. ఇక్కడ చపాతీలు అండి, నేను 3 చపాతీలు ముందే కాల్చి పెట్టుకున్నాను. ఆమ్లెట్ పెట్టేసుకున్నామండి. ఇంకొంచెం సగానికి కొంచెం ఎక్కువే పెట్టినా చూడండి. మనం కొంచెం మందం ఉంది, ఫస్ట్ మందం ఎక్కువ వచ్చింది కదా, ఈ పక్క పెట్టేసుకుందాం చుట్టి. మరో చపాతీ కానీ పెట్టేసుకుందాం. అలాగే ఈ పిల్లలకి ఇలా ఇచ్చేసినామంటే చుట్టి హ్యాపీగా తినేస్తారండి. మన పిల్లలకి బాక్సుల్లో పెట్టి ఇచ్చేకి కానీ ఈజీ అవుతుంది ఇట్లా చుట్టి పెట్టేసినామంటే. మాకు పల్లెలోకి పిల్లలకైతే పాపం 6:30కి 7 గంటలకే వస్తుంటాయండి బస్సులు. ఆ టయానికి వాళ్ళు తినలేరు. మనం ఇలా పెట్టి ఇచ్చేసినామంటే బస్సులో కూర్చొని తినేస్తారు. బాక్సులో పెట్టించినామంటే ఇట్లా కట్ చేసి బాక్సులో పెట్టండి. కొంచెం చిన్న చిన్న ముక్కలు ఈజీగా తీసుకొని తినేకి కానీ ఈజీగా ఉంటుంది పిల్లలకి. కొంచెం చిన్న చపాతీలు చేసుకొని 2 ఆమ్లెట్లు 3 దాంట్లకైనా. అలాగే మీరు పెద్ద చపాతీలు 2 చపాతీలు అయితే 2 ఆమ్లెట్లు 2 చపాతీలకు సరిపోతుందండి. అలాగే టేస్ట్గా చేద్దాము. క్యారెట్ ఆమ్లెట్ చపాతీ రోలింగ్ సూపర్ ఉందండి, తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.